మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం మనతో పల్స్ బ్యాలెన్సింగ్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉమా వెంకటేష్ గారు ఉన్నారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, చాలా ఎక్స్పీరియన్స్, దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎన్నో మీ వీడియోస్ అన్ని చూసాము. సో ఇన్సోమియా గురించి ఈ రోజు మనం డిస్కస్ చేద్దాము. సో మంచి రెమెడీస్ ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. ఈ పల్స్ బ్యాలెన్సింగ్ లో మనం నిద్ర ఏ విధంగా వస్తుందండి? అసలు ఈ ఇన్సోమియా అంటే నిద్ర లేని సమస్య ఎందుకు వస్తా ఉంది చెప్పి తర్వాత దీనికి సొల్యూషన్ చెప్దాం. నిద్ర లేని సమస్య అన్నది చూస్తే మనం పల్స్ బ్యాలెన్సింగ్లో పంచభూతాలు కలయికే హ్యూమన్ బీయింగ్ అని చూసాం. సో ఇది చాలా వీడియోస్ మనం ఆల్రెడీ చేసి ఉన్నాము. సో ఫైర్ ఎనర్జీ, ఎర్త్ ఎనర్జీ, అది ఉత్పత్తి అవ్వడంలో కూడా ఈ ఎనర్జీస్ ఒక ఆర్డర్ ఉంటుంది. ఫస్ట్ ఫైర్ ఉత్పత్తి అయింది, అక్కడి నుంచి భూమి ఉత్పత్తి అయింది ఎర్త్, అక్కడి నుంచి ఎయిర్ ఎనర్జీ, అక్కడి నుంచి వాటర్ ఎనర్జీ, ఆ తర్వాత వుడ్ ఎనర్జీ, తర్వాత ఫైర్ ఎనర్జీ. ఒకదానిలో నుంచి ఒకటి సృష్టించబడుతుంది. ఏది సపరేట్ కాదు. ఎనర్జీస్ అంటే అన్నీ ఒకదానిలో నుంచి ఒకటి సృష్టించబడుతుంది అనమాట. అలా ఫామ్ అవుతూ ఉంటే మనం బాగుంటాం. అలా ఒకదానిలో ఒకటి స్ట్రక్, ఇప్పుడు వర్షం వచ్చేలాగా ఉందనుకోండి, బ్లాక్ క్లౌడ్స్ ఉన్నాయి కానీ వర్షం రాలేదనుకోండి, అది అక్కడ స్ట్రక్ అయిపోతుంది ఎయిర్ ఎనర్జీలోనే. అప్పుడు వర్షపు ఎనర్జీ, వాటర్ ఎనర్జీ ఫామ్ కాదు. అప్పుడు దాని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనకు వస్తాయి. ఇప్పుడు ఈ మీరు అడిగింది ఏంటంటే నిద్ర లేని సమస్య. ఇప్పుడు చాలా మందికి ఈ సమస్యలు ఉంది. మనం ఏమనుకుంటామంటే స్ట్రెస్ ఎక్కువ రీజన్ అనుకుంటాం. స్ట్రెస్, మైండ్ ఎక్కువ పరిగెడుతుంది అనుకుంటాం. అది వన్ ఆఫ్ ద రీజనే, నేను లేదనట్లా. కానీ స్ట్రెస్ ఎందుకు వస్తుంది? కొంతమంది ఒక సమస్యని చాలా ఈజీ వేలో తీసుకుంటారు, కొంతమంది దాన్ని పెద్ద కాంప్లికేట్ చేసుకుంటారు. ఈజీ వేలో తీసుకున్నారు, అది ఎందుకు నాకెందుకు వచ్చింది అని అలా సమస్యలు తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మన బాడీలో వాటర్ ఎనర్జీ అనేది లేనప్పుడు, తగ్గిపోయినప్పుడు, ఇప్పుడు ఈ ఎనర్జీ అనేది ఇలా ఒక రిజిడ్ పాత్వేలో వెళ్తూ ఉంటుంది అనమాట. అలా వెళ్తూ ఉండేటప్పుడు దానిలో ఇంత ఇదైపోయింది, క్లోజ్ అయిపోయింది అనుకుంటాం, తక్కువగా ఎనర్జీ వెళ్తుంది. ఆ వాటర్ ఎనర్జీ కింద ఏమేమి వస్తాయంటే కిడ్నీ, యూరినరీ బ్లాడర్, బోన్స్, రీప్రొడక్టివ్ ఆర్గన్స్, ఇయర్స్, హెయిర్, 6 డిపార్ట్మెంట్ కూడా వాటర్ ఎనర్జీ కింద వస్తుంది. 6 డిపార్ట్మెంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఓన్లీ వాటర్ ఎనర్జీ అనే టీమ్ లీడర్ని మనం సరి చేయాలి. మనం ఇప్పుడు ఏంటంటే టోటల్గా 4448 డిజీజ్ ఉన్నాయి. దానిలో ఒక్కొక్క ఎనర్జీకి 888 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనం ఏంటంటే ప్రాబ్లమ్స్నే మనం పట్టుకుంటాం. ఇప్పుడు నిద్ర లేని సమస్య ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాటర్ ఎనర్జీ లోపం వల్ల వస్తుంది. భయం అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే అది కూడా వాటర్ ఎనర్జీ లోపం వల్ల వస్తుంది. ఇదంతా ఏంటి, ఫ్యూచర్లో ఇండికేషన్ ఏంటి అంటే కిడ్నీని సూచిస్తుంది. ఇప్పుడు వాటర్ ఎనర్జీకి ఎనర్జీ లేదు అంటే, ఇప్పుడు మీరున్నారు, మీకు ఆకలిస్తుంది, మీకు ఒక 4 ఇడ్లీస్ కావాలి, ఒక ఇడ్లీ మాత్రం పెట్టి మీకు బోల్డ్ పని ఇస్తే ఎట్లా చేస్తారు మీరు? ఎనర్జీ లో అయిపోతుంది. అలాగే మన బాడీ లోపలికి ఈ ఎనర్జీ వెళ్తున్న పాత్లో బ్లాక్స్ ఉంటాయి. ఆ బ్లాక్స్ ఉన్నందువల్ల కరెక్ట్గా ఎనర్జీ అనేది ఫ్లో ఉండదు. ఎనర్జీ ఫ్లో లేనప్పుడు ఈ 6 డిపార్ట్మెంట్స్లో ఎక్కడైనా మనకి ప్రాబ్లం రావచ్చు. ఒక్కొక్కటి సపరేట్ కాదు, 6 డిపార్ట్మెంట్లో అన్నీ ఒకటే. సో మనం ఏమనుకుంటాం, గైనిక్కి వెళ్తాం, రీప్రొడక్టివ్ ఆర్గన్స్కి గైనిక్, బోన్స్కి ఆర్థోకి వెళ్తాం, చెవులకి ENTకి వెళ్ళిపోతాం, హెయిర్కి హెయిర్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, కిడ్నీకి, యూరినరీ, ఇలా 6 డిపార్ట్మెంట్ వెళ్తుంటాం. అలా కాకుండా ఈ ఎనర్జీని మనం నాడీ చూసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాడీ చూడాలి. నాడీ చూసి ఏ ఎనర్జీ లోపం ఉందో ఆ ఎనర్జీని మనం సెటరేట్ చేసేటప్పుడు న్యాచురల్ అయిన నిద్ర వస్తుంది. నిద్ర మాత్రం లేకుండా. అలా కాదు, నాకు టిప్స్ ఏదైనా కావాలి అనుకునేటప్పుడు ఒక 4-5 టిప్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒకటి సూట్ అవుతాయి. అందరికి అన్నీ సూట్ కావు కదా, కొందరికి కొన్ని సూట్ అవుతాయి. సో దీనిలో చెప్పిన దాంట్లో ఏదన్నా జనానికి ఏది ఈజీగా ఉందో దాన్ని వాళ్ళ పాటించవచ్చు. ఒకటి ఫాలో చేసి కుదరకపోతే ఇంకొకటి దానికి వాళ్ళు బెస్ట్ థింగ్ ఏంటంటే ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళ నాడీని బట్టి మనం ది బెస్ట్ రిజల్ట్స్ ఇవ్వచ్చు. అవును, డెఫినెట్ గా. సో ఇప్పుడు ఏంటంటే కూర్చొని నిద్రపోవడం అంటే, మనం ఇప్పుడు కారులో వెళ్తూ ఉంటే కూర్చొని ఉంటే మనకి నిద్ర వస్తుంది కదా, అలా నిద్ర వచ్చేదాకా కూర్చొనే ఉండడం, చైర్లో కానీ లేకపోతే కింద కానీ కూర్చొనే ఉండడం. కూర్చొని ఉండేటప్పుడు నైట్ పూట నిద్ర వస్తుంది ఆటోమేటిక్గా. ఆ నిద్ర బాగా వచ్చిన తర్వాత పోయి పడుకుంటే నిద్ర వస్తుంది. అది ఒక ఈజీ టిప్. రాగానే టైం అయిపోయింది పోయి పడుకుంటాను నేను అని పడుకోకుండా కూర్చొనే ఉండాలి. కూర్చొని ఉంటే అది. ఇంకొకటి, చదివే అలవాటు ఉన్న వాళ్ళకి బుక్ని తిరగేసి పెట్టుకొని కూర్చొని చదవడానికి ట్రై చేయాలి.
ఓకే, రివర్స్ రీడింగ్. రివర్స్ రీడింగ్ లో ట్రై చేయాలి. దానిలో కష్టపడుతుంది కదా, బ్రెయిన్ స్ట్రెయిన్ అవుతుంది, అప్పుడు కూడా నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది చాలా. ఓకేనా. మళ్ళీ థర్డ్ ఏంటంటే మన పాలల్లో పొద్దున్నే కొంచెం గసగసాలు ఒక స్పూను నానబెట్టేసుకొని దాన్ని బాగా నూరేసుకొని పాలలో వేసి మరిగించేసి పడుకునే ముందు, పాలు అంటే ఆవు పాలు, పడుకునే ముందు అది తాగితే ఒక గంట ముందు తాగాలి. అంటే మన డిన్నరే 7 లోపల ఫినిష్ అయిపోవాలి. ఇది వచ్చి ఒక 7కి అయిపోయింది అనుకోండి, ఒక 9 o'clockకి పాలు తాగాలి. ఒక 2 hours గ్యాప్లో తాగాలి. ఈ పాలు తాగితే మనకి నిద్ర వస్తుంది. న్యాచురల్గా మనకి నిద్ర రావడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే చాలా ఈజీ అయిన టిప్ ఏంటంటే, ఇప్పుడు వైఫ్కి నిద్ర రాలేదనుకోండి, హస్బెండ్ ఏం చేయొచ్చు అంటే మన ఈ 5 fingers ఉన్నాయి కదా, దీని తల మీద ఇలా పెట్టాలి. ఇలా పెట్టాలి. ఒక్కొక్క మూమెంట్లో 3 minutes పెట్టాలి. ఇలా పెట్టి అంటే బాగా నొక్కి పెట్టక్కర్లా, ఊరికే హెయిర్ ని టచ్ చేస్తే చాలు అనమాట. టచ్ చేస్తే చాలు. ఇలా పెడితే చాలు. ఈ ఎనర్జీస్ మన ఫింగర్స్ ద్వారా లోపలికి వెళ్తాయి వాళ్ళకి. మళ్ళీ 3 minutes తర్వాత మళ్ళీ మూమెంట్స్ మార్చాలి, ప్లేస్ మార్చాలి. అలా తల మొత్తం మీదే ఇలాగా, తల మొత్తం మీద ఇలా అన్నిటినీ కూడా పెడితే, కొంతమందికి మేము ట్రై చేసిన వాటిలో 2 hours